స్తోత్రం అయ్యా. ఆయన ప్రభా, నా తండ్రి, నా ప్రభువా, నాయన, నా క్రీస్తు ప్రభువా, నాయన తండ్రి ప్రభువా, నీకు వందనాలు స్తుతి స్తోత్రములు మా ప్రభువా. నాయన, నీ వాక్యము మాకు అవసరం. అవును ప్రభువా, ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యము మాకు తెలియచేయము మా ప్రభువా. యేసు క్రీస్తు ప్రభువా, నీకు వందనాలు స్తుతి స్తోత్రములు. మరి ఇక్కడున్న ప్రతి ప్రజలను నువ్వు ఆశీర్వదించి దీవించి కాపాడుమా నా ప్రభువా. యేసయ్యా, నా తండ్రి, లోబడి ఉండాలి. లోకములో వాళ్ళు చాలా ఆలోచన చేస్తున్నారు. నువ్వు దేవుడు అయ్యా మా ప్రభువా. యేసయ్యా, మమ్మల్ని ప్రతి విషయములోను ప్రతి వ్యక్తిని కడగండి నాయన. వారు తప్పులు చేసే దయతో క్షమించండి. నువ్వు క్షమించగల గుణము గలవాడవు. అవును ప్రభువా. నాయనా, నీ వాక్యము నాకు అందించుము. అవును ప్రభువా. నీ వెలుగుని కంప్లీట్ గా మయము గావించుము. నీ వెలుగు చాలా వెలుగుమయమై ఉండాలి ప్రభువా. నీకు వందనాలు నా ప్రభు. యేసు క్రీస్తు ప్రభు యొక్క నామం మన ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. మీరందరూ బాగున్నారా? హుషారుగా లేరు. దేవుని కృపలో బాగున్నాం. ఆమేన్. హల్లెలూయా. మీకు గతములో ఒకసారి చదువుతారా? ఈ రోజు ఏమారం? సోమవారమా? అట్టయితే టైం అయిపోతుంది. సరే, 3 అయిపోయినాయి. ఏంటమ్మా? రక్షణ సువార్త, నీతి సువార్త, దేవుని రాజ్య సువార్త. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు. మూడిట్లో కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ తెలుసుకున్నాం. తర్వాత వాక్కు గురించి తెలుసుకున్నాం. ఏమి తెలుసుకున్నాము చెప్పండి, కొంచెం తిప్పండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యము వేరు, దేవుడు వేరు. కాబట్టి ఆది యందు వాక్యము. అక్కడ ఆది, ఇక్కడ
వాక్యం. వాక్యం. అక్కడ అది, ఇక్కడ అది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక అక్కడ నుంచి ప్రకటన 19 13 14 వచ్చినాలనుకుంటాను. మీరు తీయండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13, 14. రక్తము చిలకరించిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఆయన పేరు యేసుక్రీస్తు కాదు, దేవుని వాక్యం. దేవుని వాక్యము అను నామము. ఆమేన్. అంటే అప్పటి వరకు కంప్లీట్ అంతా అయిపోలేదు అని మనం గ్రహించాలి. అవునా కదా? అవును. కాబట్టి ఆయన నేత్రము అగ్ని జ్వాల వంటిది, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు నుండెను. వ్రాయబడిన ఆయనకు నాయన ఒకటి ఏంటిది ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి అది తెలియదు. ఆమేన్. రక్తంలో చెల్లించిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం మొట్టమొదట ఆది యందు వాక్యము ఉండెను. వాక్యం ఉండెను. యోహాను సువార్త. తర్వాత యోహాను మొదటి అధ్యాయములో ఆయన చూస్తున్నా, ఆయన ఆది యందు ఉండెను. అలానే ఆది కాండం 1లో ఆది యందు దేవుడు ఉండెను. భూమి ఆకాశములను సృజించి. ఏమడను? ఆయన ఆది యందు. అమ్మ అరవకండి, నేను చెప్పగలను. చెప్పలేకపోతే నేను మిమ్మల్ని అడుగుతాను, నాకు డిస్టర్బెన్స్ అవుతాను. ఆమేన్. ఆమేన్. దేవుడు అనేది మొట్టమొదట మనకి అర్థమవుతుంది. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనము చూస్తే ముగ్గురు ఒక్కడుగానే ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ముగ్గురు ఎలా ఉన్నారు? ఒక్కరిగానే ఉన్నారు, కానీ ముగ్గురుగా పనిచేస్తున్నారు. కుమారుడు అంటే వాక్కు ఒక్కరు, పరిశుద్ధాత్మ ఒక్కరు. 1 2 3 మూడు కలిపి ముగ్గురు కలిపి ఒక్కటే. గమనించారా? మరలా చెప్తాను, వినండి. ఒకటి తండ్రి ఒకటే, వాక్కు ఒకటే, మరలా పరిశుద్ధాత్మ ఒకడే, మూడు కలిపి ఒక్కడే. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైంది. ఒక్కడే, అక్కడ ఒక్కరే. తర్వాత వాళ్ళు ముగ్గురుగా విభజింపబడి మూడు భాగాలుగా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని ముగ్గురుగా కనిపించుకుంటూ వచ్చారు. ఆమేన్. మనిషిని చూసాము కదా, మనిషిలో మూడు మనము చూసామా? చూసాము. నరుడు, ఆత్మ, వాక్కు. ఇప్పుడు మనిషి, వాక్కు, ఆత్మ. అయితే
అతడు యేసు ప్రభు రూపంలోకి మార్చబడలేదు. అతను మార్చబడినప్పుడు ఏముంటాయి? 3 ఉంటాయి. అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం ఉంటుంది. అవునా? లేకపోతే అతని దగ్గర ఈ లోక సంబంధమైనటువంటివి మాత్రమే ఉంటాయి. ఆమేన్. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, అట్లానే మనలో కూడా సేమ్ యాజ్ చీజ్ ఉంటారు. ఆమేన్. అయితే ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేశారు. ప్రకటన లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, అప్పటి వరకు కూడా ముగ్గురుగా మనకి కనబడుతూ ఉన్నారు. ఆమేన్. అందుకనే 19 ప్రకటనలో 12, 13 వచనాలు చూసే ఆయనకు ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే కాని మరి ఎవనికి తెలియదు. ఆమేన్. రక్తము చిలకరించిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా చదువుకోవాలి. మొదటి కొరింథీ నిన్న మనము 24 వచనం చదివాము. మళ్ళా చదవండి. 25, 26, 30, 28 వచనం దాకా చదవండి నిదానంగా. అధ్యాయము 15వ అధ్యాయం 20 నుంచి 24 నుంచి. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును అని చెప్పుకున్నాను కదా. అంతకుముందు తెలుసుకున్నాము. కాబట్టి ఆయన తండ్రికి రాజ్యం ఇచ్చే ముందు కొన్ని జరగాల్సిన అవసరం ఉన్నాయి. తండ్రికి రాజ్యము ఇచ్చే ముందు కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. తర్వాత ఏం చేయాలి? ఎందుకనగా తన శత్రువులందరినీ అందరినీ తన పాదముల క్రింద ఉంచుటకు, తన పాదముల క్రింద ఉంచు పర్యంతము శత్రువులు శరీరంలో మనకి శత్రువులు లేరు. ఆమేన్. ఒకడే ముగ్గురు. ఎవరు ముగ్గురు? నేను చెప్పాను. ఏంటి ముగ్గురు? ఎవరమ్మా? యేసు, తండ్రి, కుమారుడు, ఘట సర్పం, క్రూర మృగం. మూడు కదా చెప్పండి. మోసపరచు అపవాది, క్రూర మృగము, అబద్ధ ప్రవక్తయు. అది కాబట్టి మనకి ఇప్పుడు శత్రువు ఎవడంటే వాడే. ఎందుకంటే వాడు నీలో చిన్న అబద్ధం ఆడటం చిన్న అబద్ధం కానుంచి పెద్ద పని దాకా వాడి యొక్క ప్రలోభము. ఆమేన్. వాడి ప్రలోభం ఉంటుంది. కాబట్టి వాడు మనకు శత్రువు. ఈ లోకంలో ఉన్న మనుషులు వీళ్ళు శత్రువులు కాదు, వాడు శత్రువులు. ఏం చేయాలి? శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు పర్యంతము ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఎవరు? తండ్రి, కుమారుడు. హల్లెలూయా. కుమారుడు.
తర్వాత పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింప చేయబడు శత్రువు మరణము. ఇది లాస్ట్కి వెళ్ళాడు. ఇక్కడ లాస్ట్కి వెళ్ళాడు. కడపట నశింప చేయబడు శత్రువు మరణం. ఎందుకంటే ఇప్పుడు మనం అంటే తర్వాత కొంతకాలమైన తర్వాత రెఫరెన్స్ బైబిల్ రెఫరెన్స్ లేకపోతే ఏదో ఒకటి వేసుకుంటాము. 15 అట్లా చెప్పుకుంటాం. అసలు ఒరిజినల్ ఇచ్చేటప్పుడు ఆ మొత్తం రాసి ఉండటం కష్టము, అది జరగదు. అందుకని ఈ వాక్యము ఎక్కడ చెప్తున్నాడు, ఎక్కడికి వచ్చింది? వసక్రమం చదివితే మన వల్ల కాదు. అందుకని జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? నశింప చేయబడు శత్రువు మరణము. శత్రువు మరణము. శత్రువు మరణం అంటే ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి? శత్రువు చచ్చిపోయిన తర్వాత అనే కదా. కడపటి నశింప చేయబడు శత్రువు మరణము. తర్వాత దేవుడు జాగ్రత్తగా చూడండి ప్లీజ్, దయచేసి. దేవుడు సమస్తమును క్రీస్తు పాదాల క్రింద దేవుడు సమస్తమును తండ్రి అంటే దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తము క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. మా తనే యేసుక్రీస్తు ప్రభు కింద పెట్టాడు. ఆ తర్వాత సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్త. అందుకని మళ్ళా చెప్పగలను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి తండ్రి తప్ప అంతా కూడా లోపరచబడ్డారు. కాబట్టి లోపరచబడినడు బడి ఉన్నది. తర్వాత మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు అక్కడ మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు ఇక్కడ ఇక్కడ జాగ్రత్త గుర్తుంచుకోండి. దేవుడు చెప్పాడు, దేవుడు మాత్రము అతను మొత్తం కూడా సమస్తాన్ని చేకూరుస్తాడు, నీకు ఇస్తాడు తనకి యేసుక్రీస్తుకి. దేవుడు మాత్రం తప్ప అని చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడంటే సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సమస్తములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. ఆమేన్. దీని అర్థము మీరు జాగ్రత్తగా చదవండి. ఏం చెప్పాడు? మళ్ళా చెప్పండి. సమస్తములో సర్వమగు నిమిత్తము ఆయన ఒకటి ఆయన సర్వములో సమస్తములో ఆయన సర్వమవుతాడు. ఆమేన్. దేవునికి తానే లోబడును. ఆమేన్. అంటే చివరికి కుమారుడు తండ్రిలోకి లోబడును. సమస్తాన్ని లోపరిచి తండ్రి పాదాల కింద తను కూడా తండ్రికి లోబడతాడు. ఆయన కూడా లోబడ్డాడు. అంటే ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఇక లేదు, ఏకమైపోయారు. అక్కడ ఏకమైపోయినాడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఎప్పుడు
కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరికి శత్రువు మరణం. కంప్లీట్ అయిపోతున్నాడు. అప్పుడు ఆయన ఏమవుతాడు? మళ్ళా దేవుని వాక్యము. ఇప్పుడు వాక్యం అయిపోతాడు మళ్ళీ. అది యేసుక్రీస్తు ప్రభువు. ఇక యేసుక్రీస్తు అనే పేరుకి అవసరము లేదు. కంప్లీట్ గా అయిపోయింది. కంప్లీట్ గా ఇక మొత్తం సాతానుడు మొత్తం కూడా అందరు కూడా అయిపోయారు. మరణం అయిపోయింది. శత్రువు మరణం అయిపోయిన తర్వాత దేవుడు మొట్టమొదట తండ్రి దేవుడు ఆది కాండములో ఆది యందు దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ. ఎలాగు అంటే దేవుని వాక్యముగా యేసుక్రీస్తుని చెప్పుకున్నాం. ఇక్కడ ప్రకటనలో కూడా చివరిలో ఎవరిని? ఆయన తండ్రి దేవుడు, తర్వాత తన లోబడును, ఆయన కూడా లోబడును ఆయన అయ్యాడు. అయిన తర్వాత పరిశుద్ధాత్మ ఏం చెప్తాడు? ఆయన ఏం చెప్తాడు? ప్రకటన 22వ వచనము. 22వ వచనం అధ్యాయం చెప్పండి. 17 వచనం చూడండి. ఎన్నో అధ్యాయం? 19వ అధ్యాయం. 22వ అధ్యాయము 19వ వచనం. ఈ ప్రవచన గ్రంథము ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున అమ్మా అదేనా? 22వ అధ్యాయం 17వ వచనము. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. ఇంతకుముందు అంటున్నాము అమ్మా, ఇంతకుముందు మనము ఆత్మ మనలో ఉన్నారా బయట ఉన్నారా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆత్మయు బయటకి వచ్చింది, మనలో నుంచి బయటకు వచ్చింది. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. ఇద్దరు కలిసి రమ్మని చెప్పుచున్నారు. ఆమేన్. వినువాడు రమ్మని చెప్పవలెను. కాబట్టి ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. పెళ్లి కుమార్తెగా తయారు చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మనలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అప్పుడు బయటకు తయారు చేస్తున్నారు. పెళ్లి కుమార్తెగా తయారు చేస్తున్నామా? చేయట్లేదా? చేస్తున్నారు. ఆలోచన. మనల్ని పెళ్లి కుమార్తెగా సిద్ధము చేస్తున్నాడు ఆయన. మనల్ని పెళ్లి కుమార్తెగా తయారు చేసిన తర్వాత ఆయన పెళ్లి కుమార్తెగా ఆయన బయటికి వస్తున్నాడు. ఆయన రావాలి, కుమారుడు వచ్చారు, తండ్రి దగ్గరికి వస్తారు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి లేకపోతే దేవుడు ఒక్కడే. ఆయనలోకి ఆత్మ కూడా ప్రవేశిస్తుంది. కుమారుడు దేవుని వాక్యముగా చెప్పిన దేవుని వాక్యము. అప్పుడు ఆయన వాక్కు పరిశుద్ధాత్మ ముగ్గురు కలిగి ఒకే ఒక్కరు. ఆమేన్. ఏకముగా ఉంటారు. ఆమేన్. తెలిసినోళ్ళు ఓకేనండి, ఓకే. అర్థం కానోళ్ళు పక్కకి తోసేయండి, మీ ఇష్టం, అంతే. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదట చెప్పాడు
మళ్ళా లాస్ట్కి వచ్చేసరికి ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని ఇంకా మీకు సందేహం ఉంటే 22:5 వచనం చదవండి. టైం ఎంత అయింది? ఎన్నడూను ఉండదు. 22:5 రాత్రి ఎన్నడు ఎన్నడూను ఉండదు. దీపకాంతైనను సూర్యకాంతైనను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. అంటే వారు దేవుడు ప్రభువు రెండు కదా. దేవుడైన ప్రభువే, ఇక్కడ పెద్ద ప్రభువు ఉంది చిన్న అక్షరం అమ్మా. కాబట్టి మనం ఏమనిపిస్తున్నాము? చిన్న ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ప్రభువుతో ఇక్కడ తండ్రి అయిన దేవుడే ప్రభువే. ఎవరమ్మా? తండ్రి అయిన దేవుడే ప్రభువే. తండ్రి అయిన దేవుడు ఏమయ్యాడు? ప్రభు అయ్యి వారి మీద ప్రభువు తండ్రిగా మార్చబడ్డాడు. ఆమె తండ్రి అయ్యాడు. ఆటోమేటిక్ గా కుమారుడు తండ్రిగా ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ కూడా వారితో కలిసిపోయారు. ఆమేన్. ఇంకా చాలా వాక్యాలు దానికి సంబంధించినవి నేను చెప్పగలను, కానీ టైం అయిపోయింది. దయచేసి ఇంతవరకు అర్థం చేసుకోండి. మొదటి నుంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ, మరలా ప్రకటన, లాస్ట్ కూడా తండ్రి పరిశుద్ధాత్మ కుమారుడు విషయాలు మొత్తం ఇక్కడ చేశారు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయని ప్రభు నాకు బయలుపరిచిన విషయాలు బయలుపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయమని. మహోన్నతుడైన దేవ, మీ పాదములకు వందనాలు నైనా. అయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కరై వాళ్ళు ముగ్గురుగా విభజింపబడి సమస్తను సృష్టిని అయ్యా తండ్రి అంతా ముగించబడిన తర్వాత మరి ఏకమవుతారని వాళ్ళు మళ్ళీ తండ్రి నేను సమస్త రాజ్యాన్ని, బలాన్ని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని కొట్టివేసి అన్నిటిని కూడా తండ్రి పాదములకు తండ్రి దగ్గర సమర్పించి ఆయన కూడా తండ్రికి లోబడబోతున్నాడని, ఆత్మ కూడా ప్రభువులో కలిసిపోతుందని, అందరూ కలిసి యుగ యుగములు పరిపాలిస్తారని మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తుతి చెల్లిస్తున్నాను. దేవా, ఈ వాక్కును మేము అర్థం చేసుకుని మా హృదయాలలో దాని యొక్క ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానము, ఆ నడిపింపును మాకు దయచేయండి. దాన్ని ధ్యానం చేయగలిగిన హృదయాలు మాకు దయచేయండి. అయ్యా, వాక్యం చెప్పిన దాసుని మీ ఆత్మతో అభిషేకించి మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే తర్వాత మాట్లాడబోయే నీ దాసుని ప్రభ మీ చేతులకు అప్పగిస్తున్నాము. ప్రభ మీ కృపలో భద్రపరిచి మీ ఆత్మతో మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభ అయ్యా బలపరచమని, స్థిరపరచమని, ఒక మంచి పెళ్లి కుమార్తెగా మేము సిద్ధపడటకు నేను ఈ వాక్కులు మా జీవితంలో ఎంతగానో ఉపయోగపడినట్లుగా మేము బహు భయం కలిగి జాగ్రత్త కలిగి వినటకు సహాయం చేయమని అయ్యా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్.